కడవరి కాలం అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు యేసు ప్రభువారు. మన కొరకు ఆయన శిలువ మీద ప్రాణం పెట్టారు. ఆయన నమ్మిన వారందరికీ ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. ఆ ప్రేమ గల యేసు ప్రభువారు త్వరలో వస్తున్నారు రెండోసారి ఈ లోకానికి. ఆయన నమ్మిన వారందరినీ కూడా పరలోకం తీసుకెళ్తారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు నామంపేట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, మనము క్రీస్తు పరలోకంలో మన కొరకు ఏమి చేయుచున్నారు అనే అంశాన్ని మనం బైబిల్ గ్రంథం నుంచి ధ్యానిస్తున్నాం. ఈ దినాన్న మనం మెల్కీజెదెకు మాదిరిగా క్రీస్తు పరలోకంలో పరిచర్య చేయుచున్నారు. మెల్కీజెదెకు మాదిరిగా క్రీస్తు మన కొరకు పరలోకంలో పరిచర్య చేయుచున్నారు అనే అంశాన్ని బైబిల్ గ్రంథం నుంచి ధ్యానించబోతున్నాం. ప్రార్థన చేసుకుని ఇది వాక్యంలో కొనసాగుదాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా సంఘాన్ని మీరు ప్రేమించి మాకు అనుగ్రహిస్తున్న ఈ ఆధ్యాత్మిక ఆహారానికై వందనాలు చెల్లిస్తున్నాం. క్రీస్తు పరలోకంలో మన కొరకు ఏమి చేయుచున్నారు అనే అంశాన్ని ప్రభువా మేము నేర్చుకుంటున్నాం. ఇది నాన్న మెల్కీజెదెకు మాదిరిగా క్రీస్తు పరలోకంలో పరిచర్య చేయుచున్నారు అనే అంశాన్ని బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకోవటానికి నీ కృప దయచేయండి. పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి. ఈ లోతైన మర్మాలు తెలుసుకోవటానికి పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి. ఈ వాక్యాన్ని ఎవరైతే వీక్షిస్తున్నారో వారిని, వారి కుటుంబాన్ని ప్రత్యేకంగా దీవించండి. ఈ పరిచర్య ముందుకు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో ప్రతి వారిని కూడా ప్రత్యేకంగా ఆశీర్వదించమని, ఈ విషయాలు నేర్చుకొని వాటి ద్వారా మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా మేము జీవిస్తూ మీ రాకడ త్వరలో వస్తుంది ప్రభువా. మీ రాకడ కొరకు సిద్ధపడి ఆ ఎత్తబడే జనాంగంలో ఉండే ఆ కృప మాకు దయచేయవలసిందని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ఇది నాన్న మెల్కీజెదెకు ఎవరు? మెల్కీజెదెకు ఈ లోకంలో ఏ పని చేశారు, ఏ పరిచర్య చేశారు? ఆ మాదిరిగానే ప్రభువారు కూడా పరలోకంలో మన తరపున ఏం చేస్తున్నారు అనే విషయాలు మనం ఇది నాన్న బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకోబోతున్నాం. దేనికి దేవుడు మానవుడిగా ఈ లోకానికి వచ్చారు? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాలు మనం గమనించినట్లయితే, ఆయన దేవుడై ఉండి ఎంతో తన్ను తాను తగ్గించుకుని ఎంతవరకు ఆయన సేవకుని యొక్క రూపాన్ని ధరించి, అనగా మానవ రూపాన్ని ధరించి ఈ లోకంలో మన కొరకైన శిలువ మరణం పొందారు. మన పాపాల నుంచి మనల్ని రక్షించే రక్షకుడైన కనుక ప్రియ సోదరి సోదరులారా, మరి యొక్క కారణం ఈ లోకంలో దేవుడు మానవుడిగా దేనికి జన్మించారంటే, ఆయన మన సమీప బంధువుగా ఈ లోకంలో మనకి విమోచన అనుగ్రహించడానికి, మన సమీప బంధువుగా. మీకు సమయం ఉన్నప్పుడు లేవీకాండం 25వ అధ్యాయం ధ్యానించినట్లయితే దానిలో సమీప బంధువు మాత్రమే ఒక వ్యక్తి అప్పుల్లో కూరుకుపోయినట్లయితే వారిని విమోచించగలడు. అలాగే మనం పాపంలో కూరుకుపోయాం, పాపపు దాసత్వంలో ఉన్నాం, మనల్ని విమోచించగలవారు ఆ యొక్క సమీప బంధువు అనగా యేసు ప్రభువారు. మరి ఒక కారణం, దేవుడు మానవుడిగా ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే, ఆయన మన తరపున మన కొరకు ప్రధాన యాజకుడిగా మన కొరకు పని చేయటానికి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో మనం చదువుతున్నాం. దూతలాగా రాలేదైనా నరావతారిగా మనకులాగే మనిషిగా ఈ లోకానికి వచ్చారు. అయితే యాజకుడి పని ఏమిటి అన్నట్లయితే, యాజకుడు చేసే పని ఏమిటంటే, ఒక పాపి తరపున ఆయన బలి అర్పణలు అర్పించి దేవునికి ఆ పాపికి మధ్య మరలా ఒక చక్కని శాంతియుతమైన సంబంధాన్ని నెలకొల్పటం యాజకుని యొక్క పని. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క యాజకుడు, ఆ యొక్క ప్రీస్ట్ అంటున్నాం ఇంగ్లీష్లో, మన భాషలో యాజకుడు అంటున్నాం. ఆయన పాపి తరపున విజ్ఞాపన చేసేవారు. కనుకనే ఎప్పుడైతే ఆ యొక్క యాజకుడు, మన యొక్క చుట్టూ ఉన్న మతాల్లో పూజారి అంటున్నారు వారు, ఆ విధంగా ఆయన చేసేది ఏమిటంటే, గొర్రెపిల్లను ఎప్పుడైతే ఆ పాపాల నిమిత్తం ఆ వ్యక్తి తెచ్చిన ఆ గొర్రెపిల్లను అర్పిస్తారో, అప్పుడు ఆ పాపి యొక్క పాపాలు పరలోకంలో దేవుడు క్షమించి, అప్పుడు ఆ పాపికి దేవునికి మధ్య ఒక సత్సంబంధాన్ని, శాంతి సంబంధాన్ని, శాంతి మార్గాన్ని నెలకొల్పేవారు అన్నమాట. మనందరికీ తెలిసిన రీతిగా
ఈ లోకంలో యేసుప్రభు వారు జీవించినప్పుడు సాతాను యేసుప్రభును కూడా విడిచిపెట్టేయలేదు, శోధించాడు. ఏమని శోధించాడు అంటే, నీవింత ఆకలితో 40 దినాలు ఈ విధంగా శ్రమ పట్టడం దేనికి? నీవు దేవుని కుమారుడు అయితే, చూడండి ఆ యొక్క ప్రశ్న, నీవు దేవుని కుమారుడు అయితే నీవు ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తినమని సాతాను శోధించాడు. మనందరికీ తెలుసు సాతాను 3 శోధనలు తెచ్చాడు. అయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 2:18 యేసుప్రభు వారు ఈ లోకంలో మానవుడిగా జన్మించినప్పుడు ఆ 33.5 సంవత్సరాల్లో అనేకమైన శోధనలు ఆయన ఎదుర్కొని ఆ శోధనలు జయించారు. ఆ శోధనలో ఆయన పడిపోలేదు, పాపం చేయలేదు. కనుక దేవుడు శోధనలన్నిటిని కూడా ఎదుర్కొన్నారు, ఆ శోధనలు జయించారు. కనుక ఆ శోధనను ఎదుర్కొంటున్న మానవులు ఎవరైనా సరే, ఆ శోధన ద్వారా, సాతాను తెచ్చే శోధనల ద్వారా ఎవరైతే పాపంలో పడిపోయారో వారందరినీ కూడా ఆయన విమోచిస్తానికి ఆయన సమర్థుడు. కారణం, ఆయనకి లోకంలో ఉన్న పరిస్థితులన్నీ కూడా తెలుసును కనుక ఎప్పుడైతే ఒక పాపి పాపంలో పడిపోయి పశ్చాత్తాపడతారో, ఆ పశ్చాత్తాపంతో ప్రార్థించిన పాపి యొక్క పాపాలని క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. కనుక ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా. మనందరికీ తెలిసిన రీతిగా అహరోను మొట్టమొదటి ప్రధాన యాజకుడు. ఈ విషయాలు మనం నిర్గమకాండం 28 అధ్యాయం, లేవీకాండం 8 అధ్యాయం, లేవీకాండం 9 అధ్యాయంలో మనం చదువుతున్నాం. అహరోను ఏ వంశమైంది? లేవీ గోత్రం. అహరోను తన యొక్క కుమారుల్ని దేవుడు ఆ యొక్క పరిచారకులుగా, వారిని ఇంగ్లీష్లో ప్రీస్ట్ అంటున్నాం, అనగా యాజకులుగా దేవుడు వారిని నియమించారు. ఆ పనిని వారు చేశారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క యాజకత్వం అనగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిపించడం, వారిచ్చే కానుకలు దశంభాగాలు అంగీకరించి దాని ద్వారా ఆ ఆలయాన్ని నడిపించడం, ఆ పనులన్నీ కూడా ఎవరైనా పాపి తన పాపాల నిమిత్తం ఒక గొర్రెపిల్లని తీసుకొస్తే దాన్ని అర్పించడం, ఇవన్నీ కూడా ఈ యొక్క యాజకులు జరిపించేవారు. ఒక విషయాన్ని కూడా మనం గమనించాలా. అదేమిటంటే, బైబిల్ గ్రంథంలో ప్రాముఖ్యంగా హెబ్రీయులకు రాసిన పత్రికలో అనేక సార్లు, ప్రాముఖ్యంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 6, 7, 8, 9 అధ్యాయాల్లో మనం గమనించినట్లయితే యేసు ప్రభు మన యొక్క యాజకుడు, మన ప్రధాన యాజకుడు, మన మధ్యవర్తి అని చెప్పబడ్డాది. వెంటనే వచ్చే ప్రశ్న ఏమిటంటే, యేసు ప్రభు ఏ రీతిగా యాజకుడు అవ్వగలరు? ఎక్కడ? భూమి మీద కాదు సమా, పరలోకంలో. అయితే ఆనాటి క్రైస్తవులు, ఎక్కువ శాతం క్రైస్తవులు ఆ దినాల్లో ఆదిమ సంఘంలో యూదులు క్రైస్తవులుగా మారారు. వారికి వచ్చిన అనుమానం, వారికి వచ్చిన ప్రశ్న ఏమిటంటే, యేసు ప్రభు యాజకుడు ఎలాగ అవ్వగలరు? కారణం, యేసు ప్రభు లేవి గోత్రంలో జన్మించలేదు. యాజకుడు అవ్వాలంటే, ప్రధాన యాజకుడు అవ్వాలంటే లేవి గోత్రంలో జన్మించాలా, అహరోను సంతానంలో జన్మించాలా, అనగా అహరోను సంతతి నుంచి వచ్చిన కుమారుడై ఉండాలా. మరి యేసు ప్రభు లేవి వంశం కాదు, అహరోను సంతతికి ఏ సంబంధం లేదు ఆయనకి. మరి ఎలాగా ఆయన యాజకుడు అవుతాడు? ఇది ఎలా సాధ్యం అని వారికి వచ్చిన ప్రశ్న. అయితే ఒక విషయాన్ని మనం గమనించాలా. దేవుడు లేవీలను, అనగా అహరోను తన యొక్క గోత్రం లేవి గోత్రాన్ని యాజకులుగా ఎప్పుడు ఎంచుకున్నారు? సీనాయి పర్వతం దగ్గర దేవుడు 10 ఆజ్ఞలు రాసిచ్చిన తర్వాత, అప్పుడు దేవుడు మీ మధ్య నేను నివసిస్తాను, నా కొరకు ఒక ఆలయాన్ని, ఒక మందిరాన్ని కట్టండి అని ప్రభు ఆజ్ఞాపించారు. నిర్గమకాండం 25 అధ్యాయం 8-9 వచనాల్లో ఆ ఆలయాన్ని, దాన్ని గుడారపు ఆలయం అంటున్నాం, ఇంగ్లీష్లో శాంక్చురీ అంటున్నారు, ఎర్త్లీ శాంక్చురీ, లేకపోతే ఎర్త్లీ టెంట్ అంటున్నారు. అనగా అది ఒక టెంట్లోనే. కారణం, 40 సంవత్సరాలు వారు ప్రయాణం చేయాలి కనుక దానిని ఒక రాళ్ళతోటో ఇటుకతోటో కట్టినట్లయితే దాన్ని ఎక్కడికి కూడా కదిలించలేరు, తీసుకువెళ్ళలేరు. కనుక దాన్ని గుడారంలాగా చేయించి, ఎక్కడికి కావాలంటే అక్కడికి ఫోల్డింగ్ చేశానుగా దాన్ని మడిచి
మోసుకు వెళ్ళాలి వారి భుజాల మీద, యాజకుల భుజాల మీద. అయితే దానిలో ఎవరు పరిచర్య చేయాలన్నది ప్రభు ఎంచుకున్నారు. అహరోను తన యొక్క కుమారులు, తర్వాత కాలంలో వచ్చే లేవీయులు వారి సంతతి. అయితే వారిని ఎంపిక చేయకముందు ఈ యాజకత్వానికి, ఈ యొక్క పనికి ఎవరిని వాడుకున్నారు ప్రభు? బైబిల్ గ్రంథం ఎంతో విపులంగా చెప్తుంది. ఒక ఆయన పేరే మెల్కీజెడెకు. మెల్కీజెడెక్ ఎప్పుడు జీవించారు? అబ్రహాము కాలంలో మెల్కీజెడెక్ గారు ప్రత్యక్షమయ్యారు. మెల్కీజెడెక్ గురించి మనకి ఆదికాండం 14వ అధ్యాయం 18 నుంచి 20 వచనం వరకు అబ్రహాము గారు ఆయన యొక్క సేవకులు సైనికులుగా వెళ్ళి ఆ శత్రు రాజులందరినీ కూడా హతం చేసేసి సొదొమ గొమొర్రాల్ని వారు దోచుకుని వెళ్ళిపోయారు. దానిలో ఉన్న ప్రజలందరినీ తీసుకుని వెళ్ళిపోయారు బందీలుగా. వారితో పాటు లోతు తన యొక్క కుటుంబం కూడా బందీలుగా వెళ్ళిపోయారు. ఆ వార్త విన్న అబ్రహాము రాత్రి తన యొక్క సేవకులు వారిని సైనికులుగా ఆయన తరబేతి చేశారు. 318 మంది వారందరితో వెళ్ళి శత్రువు సైన్యాన్ని, ఆ శత్రువు రాజుల్ని హతం చేసేసి వారందరినీ కూడా మరలా విడిపించి వారితో తీసుకువెళ్ళిన బంగారం, వెండి, వారి సరుకులన్నీ కూడా మరలా ఒక్కటి కూడా పోకుండా తీసుకొచ్చేశారు. వారు అబ్రహాము గారు తన యొక్క సేవకులు ఈ విధంగా విజయంతో తిరిగి వస్తున్న సమయంలో వారిని మెల్కీజెడెక్ గారు కలుసుకున్నట్లుగా మనకి ఆదికాండం 14వ అధ్యాయం 18వ వచనంలో. మెల్కీజెడెక్ ఎవరు? ఆయన మహోన్నతుడగు దేవుని యొక్క సేవకుడు, పరిచారకుడు, యాజకుడు, ప్రీస్ట్ అంటున్నాం మనం ఇంగ్లీష్లో. మరొక విషయం ఏంటంటే ఈ యొక్క మెల్కీజెడెక్ గారు సాలేము రాజు. ఆదికాండం 14వ అధ్యాయం 19వ వచనం గమనించినట్లయితే ఈ మెల్కీజెడెక్ అనే రాజుగారు ఆయన రొట్టె మరియు ద్రాక్షారసం తీసుకొచ్చి అబ్రహాము గారికి తన సైన్యం అంతటికి కూడా ఇచ్చారు. ఆయన రొట్టె ద్రాక్షారసం క్రొత్త నిబంధనలో ఎవరికి సాదృశ్యం? మనందరికీ కూడా తెలుసు. యేసు ప్రభు శరీరానికి సాదృశ్యం రొట్టె, యేసు ప్రభు మన కొరకు కార్చిన రక్తానికి సాదృశ్యం ఆ ద్రాక్షారసం. అవి సాదృశ్యంగా మెల్కీజెడెక్ రాజు గారు పట్టుకొచ్చి అబ్రహాము గారికి ఇచ్చారు. అబ్రహాం గారు అంగీకరించారు. మరొక విషయం కూడా ఉన్నది. మెల్కీజెడెక్ అనే రాజుగారు అబ్రహాము గారిని దీవించారు. ఆదికాండం 14వ అధ్యాయం 20వ వచనంలో అబ్రహాము గారు తనకి కలిగినవన్నీ కూడా, అనగా ఆయన తీసుకొస్తున్న ఈ యొక్క వెండి, బంగారం, వీటన్నిటిలో 10వ భాగాన్ని, అనగా దీన్నే 10వ భాగం అంటున్నాం, అవి మెల్కీజెడెక్ గారికి సమర్పించారు. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా మనం నేర్చుకోవాలా. ప్రియ సోదరి సోదరుడా, నీవు కూడా నీకు కలిగిన ఆ ఆస్తిలో, ఆ సంపదలో, నీకు వస్తున్న జీతంలో, నీకు వస్తున్న ఆ పంటలో దేవునికి నమ్మకంగా 10వ భాగాన్ని నువ్వు చెల్లిస్తున్నావా? ఇది చాలా ప్రాముఖ్యం. మనం ఆశీర్వదించబడాలంటే మనకు దేవుడిస్తున్న ఆ పాడి పంటలు, ఆ ఉద్యోగం, ఆ వ్యాపారం, అవన్నీ కూడా, ఆ వ్యవసాయం, అవన్నీ కూడా ఎవరిచ్చారు? దేవుడిస్తున్న దీవెనలు. కనుక దేవునికి మనము 10వ భాగాన్ని చెల్లించాల. అబ్రహాము గారు చెల్లించారు మెల్కీజెడెక్ అనే రాజు గారికి. కనుక ఇక్కడ మనం నేర్చుకుంటున్నది ఏమిటంటే మెల్కీజెడెక్ గారు ఒట్టి రాజు మాత్రమే కాదు, ఆయన సాలేము రాజు అని చెప్పబడ్డాది. సాలేం అనే పేరు యెరూషలేముకి షార్ట్ ఫామ్ అన్నమాట. అంటే కుదించి ఆ పేరును సాలేం అని పిలిచారు. తర్వాత కాలంలో దాన్ని యెరూషలేం అన్నారు. కనుక ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా. దేవుడు అబ్రహాము సంతానము నుంచి కాకుండా, అబ్రహాముకి ఏ సంబంధం కూడా లేదు మెల్కీజెడెక్కి కూడా. మెల్కీజెడెక్ ఒక అన్యుడు అయినప్పటికీ విశ్వాసి. ఆ అన్యుడిని కూడా దేవుడు ఆయన యొక్క పరిచారకుడిగా, ఆయన యొక్క యాజకుడిగా ప్రభు వాడుకున్నారు. మెల్కీజెడెక్ గురించి 110వ కీర్తన 110 4వ వచనం, సామ్ 110 verse 4. దీనిలో చెప్పబడింది ఏమిటంటే, నీవు మెల్కీజెడెక్ యొక్క క్రమము చొప్పున నిరంతరము కూడా నా యాజకుడిగా ఉందని యెహోవా సెలవిచ్చారు. అయితే ఎవరిని గురించి చెప్పిన మాటలు ఇవి? యేసు ప్రభు గురించి చెప్పిన మాటలు.
యేసు ప్రభువును నిరంతరము కూడా నీవు యాజకుడిగా ఉంటావు. ఏ క్రమం చెప్పునా అంటే మెల్కీజెడెకు. కాను మెల్కీజెడెకు లేవీయుడు కాదు. మెల్కీజెడెకు అబ్రహాంకు ఏ విధమైన రక్త సంబంధం లేదు. అయినప్పటికీ ప్రభువు వాడుకున్నారు ఆయన్ని. ఈ విషయాన్ని హెబ్రీలకు రాసిన పత్రికలో పౌలు గారు ఎక్కువగా మనకు మెల్కీజెడెకు గురించి మరికొన్ని వివరాలు అందించారు. అన్ని వివరాలు లేవు, కొన్ని వివరాలే ఉన్నవి. వాటిలో మనకి హెబ్రీలకు రాసిన పత్రిక 6-7 అధ్యాయాల్లో మనకి ఎక్కువ వివరాలు పౌలు గారు అందించారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఆదిమ సంఘంలో ఎక్కువ మంది యూదులు క్రైస్తవులుగా మారారు కనుక వారు వేస్తున్న ప్రశ్న, వారి మనసులో అనుకుంటున్న ఆ అనుమానం, యేసు ప్రభు ఏ రీతిగా ప్రధాన యాజకుడు అవ్వగలడు? అది సాధ్యం కాదు కదా, ఆయన లేవీయుడు కాదు కదా అని వారు వాదించుకునేవారు ఆ దినాల్లో. దానికి జవాబుగా పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో ఈ విషయాలు ఆయన ప్రస్తావించి ఎంతో బలమైన రుజువును, ఆ బలమైన రుజువు ఏమిటి అని చూసినట్లయితే పౌలు గారు వాడిన ఆ యొక్క బలమైన రుజువు ఏమిటంటే, దేవుడు అన్యుడైన మెల్కీజెడెకునే తన యొక్క యాజకుడిగా ఈ లోకంలో వాడుకున్నారు. పరలోకంలో కాదు సుమా, ఈ లోకంలో వాడుకున్నారు. మరి అలాంటప్పుడు దేవుడు ఒక యోధా గోత్రానికి చెందిన యేసు ప్రభుని ఎందుకు వాడుకోకూడదు అని పౌలు గారు ప్రశ్నించారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనంలో పౌలు గారు మనం ఇంతవరకు గమనించిన ఆదికాండం 14వ అధ్యాయం 18 నుంచి 20 వరకు ఉన్న వాక్య భాగాన్ని ఆయన ఉటంకించి హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 2వ వచనంలో ఆ మెల్కీజెడెక్ అనే పేరుకు అర్థాన్ని చెప్పారు. హిబ్రూ పదం మెల్కీ అంటే రాజు, జెడెక్ అనే హిబ్రూ పదం. ఈ 2 పదాలు మెల్కే జెడెక్. మెల్కీ అంటే రాజు, జెడెక్ అంటే పరిశుద్ధత. ఇంగ్లీష్లో రైచియస్నెస్ అంటున్నాం. పరిశుద్ధత అనగా పరిశుద్ధుడగు రాజు. ఆయన సాలేము రాజు. సాలేం అనే మాటకు అర్థం శాంతి, శాంతి అనే అర్థం. కనుక ఈ మెల్కీజెడెక్ పేరులో ఉన్న అర్థాన్ని హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 2వ వచనంలో పౌలు గారు ప్రస్తావించారు. అయితే వచ్చిన చిక్కల్లా ఏమిటంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 3వ వచనంలో ఈ మెల్కీజెడెక్ గారికి తండ్రి లేడు, తల్లి లేదు, ఆరంభం లేదు, అంతము లేదు అని పౌలు గారు రాశారు. ఆ యొక్క 3వ వచనాన్ని ఎవరు వివరించినప్పటికీ వారికి చాలా కష్టతరం అయిపోతుంది. కారణం ఏంటి? ఎవరైనా తల్లి లేకుండా, తండ్రి లేకుండా, ఆది లేకుండా, అంతం లేకుండా ఉండేవారు ఎవరు అని చాలామంది దీన్ని తర్కిస్తూ, కొంతమంది అనేది ఏంటంటే దేవదూత అయి ఉంటారు ఈ మెల్కీజెడెక్ అంటున్నారు. దేవదూత అయి ఉంటారు. కారణం దేవదూతలకి తల్లి, తండ్రి లేకపోతే ఆది అంతం, వారికి దేవదూతలు కూడా దేవుడు సృష్టించారు, కానీ వారికి అంతం లేదు. విశ్వాసంగా ఉన్న దేవదూతలకి, పడిపోయిన దేవదూతలకి అంతం ఉంది, మంచి దేవదూతలకి ఆ యొక్క అంతం లేదు. అయితే ఒక విషయాన్ని మనం గమనించాలా, ఎప్పుడైనా బైబిల్ గ్రంథంలో ఏ దేవదూత అయినా సరే కొంతకాలం ఈ భూమి మీద జీవించి ఈ భూమిని, ఒక ప్రాంతాన్ని పాలన చేసిన దాఖలాలు బైబిల్ గ్రంథంలో లేవు. ఖచ్చితంగా దేవదూతలు మనుషుల రూపంలో కొన్ని సందర్భాల్లో ప్రత్యక్షమయ్యారు. ఉదాహరణకు సొదొమ గొమొర్ర పట్టణంలో లోతుకు 2 దేవదూతలు మనుషుల రూపంలో వచ్చారు. కానీ ఎప్పుడు కూడా ఆ దేవదూతలు ఈ భూమి మీదే కొంతకాలం నివసించి ఈ భూమిని పాలించిన దాఖలాలు మనకి లేవు. కనుక ఈ విషయాన్ని మనం గమనించాలా. అయితే ప్రియ సోదరి సోదరులారా, బైబిల్ గ్రంథంలో మనకి ఏ విధమైన ఆధారాలు కనిపించట్లేదు. దేనికి? దేవదూత ఈ భూమి మీద మనిషిగా జీవించి రాజుగా పాలించిన దాఖలాలు లేవు. దానితో పాటు మరొక విషయాన్ని కూడా మనం గమనించాలా. కొంతమంది అంటున్నారు ఈ యొక్క మెల్కీజెడెకు పరిశుద్ధాత్మ
పరిశుద్ధాత్ముడు అంటున్నారు కొంతమంది వివరణలో. అయితే ఈ యొక్క బైబిల్ వ్యాఖ్యానకర్తలు పరిశుద్ధాత్మ అంటే దానికి కూడా బైబిల్లో మనకు ఆధారాలు లేవు. కారణం ఏంటి? ఎప్పుడు కూడా పరిశుద్ధాత్ముడు నర రూపంలో, మనుష్య రూపంలో ఎవరికి ప్రత్యక్షం అవ్వలేదు. బైబిల్ గ్రంథంలో దానికి ఆధారాలు మనకు కనిపించటం లేదు. దాంతోపాటు మరొక విషయాన్ని కూడా మనం గమనిస్తున్నాం. కొంతమంది అంటున్నారు బహుశా మెల్కీసెదెకు పాత నిబంధనలో ఉన్న మనుష్య కుమారుడు అనగా దేవుని కుమారుడు. పాత నిబంధనలో ఆయన దేవుని కుమారుడు అన్నారు, ఇంగ్లీష్లో సన్ ఆఫ్ గాడ్ అంటున్నాం. మన యొక్క క్రొత్త నిబంధనలో ఆయన్ని మనుష్య కుమారుడు అన్నారు. నర రూపంలో వచ్చిన ఆ యొక్క దేవుడు అనమాట, నరావతారి అంటున్నాం మనం. అయితే మనకు బైబిల్ గ్రంథంలో దీనికి కూడా మనకి ఏ విధమైన ఆధారాలు లేవు. దీనికి ఎప్పుడు కూడా పాత నిబంధనలో దేవుని కుమారుడు మనుష్య రూపంలో వచ్చి ఈ భూమి మీద కొంతకాలం ఉండి పాలన చేసిన దాఖలాలు లేవు. తప్పకుండా అబ్రహాం గారి కాలంలో మనిషి రూపంలో వచ్చారు, కాసేపు ఉండి మళ్ళా వెళ్ళిపోయారు. కానీ భూమి మీద ఉండి పాలన చేయలేదు ఆ యొక్క మనిషి కుమారుడు కూడా, లేకపోతే దేవుని కుమారుడు కూడా. అలాగే పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కూడా భూమి మీద నర రూపంలో ఆయన ప్రత్యక్షం అవ్వలేదు. కనుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 4వ వచనంలో పౌలు గారు అంటున్నారు, ఆ యొక్క మెల్కీసెదెకు ఒక మానవుడు, పరిపూర్ణమైన మానవుడు, ఆయన దేవుడు కాదు, మానవుడు అని చెప్తున్నారు. కనుక హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 4వ వచనాన్ని మనం పరిశీలించినట్లయితే ఆయన మానవుడే. అయితే మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 3వ వచనంలో పౌలు గారు దేనికి చెప్పారు? ఆయనకి తల్లి లేరు, తండ్రి లేరు, ఆది లేదు, అంతం లేదని దేనికి చెప్పారు అంటే బైబిల్ గ్రంథంలో దానికి మనకు జవాబు లేదు. అయితే కొంతమంది బైబిల్ పండితులు చరిత్రలో మనకు జవాబు ఉంది దానికి అంటున్నారు. చరిత్రలో ఏంటి? చరిత్రలో ఉన్నది ఆ దినాల్లో ఈ మధ్య ఆసియా అంటున్నాం మనం, ఇంగ్లీష్లో మిడిల్ ఈస్ట్ అంటున్నాం. ఆ ప్రాంతాల్లో ఎవరైనా ఒక వ్యక్తి రాజు అయినట్లయితే ఆ రాజు రాజవంశం నుంచి రాకుండా మామూలుగా ఉన్న సామాన్యుడు పరిస్థితులను బట్టి ఆయన రాజు అయిపోయాడు అనుకోండి. అప్పుడు ఆయన రాజవంశంలో పుట్టి పెరగలేదు కనుక ఆయన గురించి రాసిన ఆ చరిత్రకారులు ఆయనకి తల్లి లేదు, తండ్రి లేదని రాసేవారు. కారణం తల్లి కానీ తండ్రి కానీ రాజవంశీయులు కాదు, వారు సామాన్యులే కనుక తల్లి లేదు, తండ్రి లేదని రాసేవారు. దాంతోపాటు ఆయన రాజవంశం నుంచి రాలేదు కనుక, కానీ రాజు అయ్యాడు కనుక ఆయన ఎప్పుడు రాజరికం ప్రారంభించాడు అనగా ఎప్పుడు పాలన ప్రారంభించారో, ఎప్పుడు చనిపోయాడో ఆ వివరాలు కూడా చరిత్రకారులు రాసేవారు కాదు. కారణం ఈయన రాజవంశీయుడు కాదు కనుక. ఈ యొక్క మెల్కీసెదెకు మానవుడే ఖచ్చితంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 4వ వచనం ప్రకారంగా. కానీ ఆయన రాజు అయ్యాడు. ఆయన తల్లి కానీ తండ్రి కానీ ఆయన వంశం కానీ రాజవంశం కాదు. కనుకనే చరిత్రకారులు తల్లి పేరు కానీ తండ్రి పేరు కానీ రాయలేదు. ఆయన ఎప్పుడు ప్రారంభించారో ఎప్పుడు అంతమైపోయారో కూడా రాయలేదు. ఈ విషయాన్ని మనం గమనించాలా. కనుక పౌలు గారు ఈ యొక్క విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ యొక్క మెల్కీసెదెకు యొక్క పరిచర్య ఈ లోకంలో యేసు ప్రభుతో పోల్చారు. ఇద్దరికి కూడా కొన్ని పోలికలు ఉన్నాయి. ఏంటి ఆ పోలిక అంటే ఇద్దరు కూడా లేవీలు కాదు. మెల్కీసెదెకు లేవీయుడు కాదు, యేసు ప్రభు కూడా లేవీ గోత్రం కాదు. కనుక ఈ యొక్క సందర్భాన్ని ఒక ఉదాహరణగా వాడుకొని యేసు ప్రభు పరలోకంలో మన తరపున ఆయన పరిచర్య చేస్తున్నారు, ఒక యాజకుడిగా, ఒక ప్రీస్ట్గా అని పౌలు గారు రాశారు. ఈ వివరాలన్నీ కూడా వచ్చే కార్యక్రమంలో కూడా మరికొన్ని మనం నేర్చుకోబోతున్నాం. అయితే ప్రియ సోదరి సోదరులారా, అహరోను, అప్పటికే అహరోను ఇంకా దేవుడు యాజకుడిగా అభిషేకించలేదు, కానీ అహరోను గారు దానికి కారకుడు. ఈ బంగారు తోడుని చేయటానికి వారందరూ కూడా దాన్ని పూజించారు. కనుక అహరోన్లో కూడా ఆ పరిశుద్ధత, పవిత్రత పూర్తిగా లేదు. తర్వాత ఆయన యొక్క ఇద్దరు సొంత కుమారులే అబీహు, నాడాబు, వారు సారాయి త్రాగేసి దేవుని యొక్క పరిశుద్ధ ఆలయంలోకి ప్రవేశించారు. దేవుడు వెంటనే వారిని శిక్షించి అగ్నితో వారిని దహించి వేశారు. వారిద్దరు కుమారులు కూడా అబీహు, నాడాబు దేవుని మందిరంలో పరిశుద్ధ స్థలంలోనే చనిపోయారు. ఈ విషయాలు మనం లేవీకాండం 10వ అధ్యాయంలో చదువుతున్నాం. అనగా ఈ లేవీల్లోనే, పరిచారకుల్లోనే ఎంతో లోపాలు ఉన్నాయి. తర్వాత కాలంలో
సమూయేలు ప్రవక్త కాలంలో హోఫ్ని మరియు ఫిన్హాస్ ఇద్దరు కూడా అన్నదమ్ములు. వారు ఏలీ యొక్క కుమారులు. ఏలీ అనే యాజకుడు కుమారులు. చాలా దారుణాలు చేసేశారు వారు. దేవుని మందిరంలో వారి తండ్రి ప్రధాన యాజకుడు, తండ్రి తర్వాత హోఫ్ని ప్రధాన యాజకుడు అవ్వాలా. అయితే అనేకమైన దారుణాలు చేసేశారు. అనేక మంది మీద వారు అత్యాచారాలు కూడా చేసేశారు. ఈ విషయాలు మనం మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయంలో చదువుతున్నాం. దేవుడు వారిని శిక్షించి ఒకే దినాన్న తండ్రి, 2 కుమారులు, 1 కోడలు, 4 చనిపోయారు ఒకే దినాన్న. దేవుని శిక్ష వారి మీదకి వచ్చి కారణం అనేకమైన దారుణాలు చేశారు కనుక. యేసుప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు ఆ మందిరం దగ్గర అన్యులు వచ్చి ప్రార్థన చేసుకునే ఆ స్థలాన్ని, దీన్ని ఇంగ్లీష్లో కోర్ట్యార్డ్ అంటున్నారు, దాన్ని వ్యాపార కేంద్రంలాగా అక్కడ బలి ఇవ్వటానికి పశువులు, గొర్రెలు, మేకలు, ఎద్దులు, వాటిని పావురాయిల్ని వీటిని అమ్మటం ప్రారంభించారు. ప్రభువారు ఒక కొరడా తీసుకుని వారందరినీ కూడా అక్కడి నుంచి తెరవేసి, నా మందిరం ప్రార్థనా మందిరం అనబడాలా, మీరు దీన్ని ఒక వ్యాపార కేంద్రంగా దొంగల గుహగా చేసేసారని చెప్పారు ప్రభువారు. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఆ విషయాలు చదువుతున్నాం. దాంతోపాటు యూదా ఇస్కరియోతుకు యేసు ప్రభువును అప్పగించడానికి 30 వెండి నాణాలు ఎవరిచ్చారు? ఆ యాజకులు ఇచ్చారు. ఎక్కడిది వారికి డబ్బు? ప్రజలు తెచ్చిన కానుకల్లోంచి తీసిచ్చారు. దేనికి? యేసు ప్రభుని సిలువేసి చంపేయటానికి. అంటే యాజకులు ఎన్ని దారుణాలు చేశారో చూడండి. ఈ విషయాలు మత్తయి సువార్త 26వ అధ్యాయం 14 నుంచి 16 వరకు. కనుక అనేకమైన దారుణాలు చేసిన విషయాలనే కొన్ని మాత్రం మచ్చుకు మీకు చూపిస్తున్నాను. ఇటువంటి దారుణాలు చేశారు కనుక దేవుడు ఆ అహరోను, లేవీలు చేస్తున్న ఆ యాజకత్వాన్ని ఆయన తిరస్కరించి క్రొత్త యాజకత్వాన్ని, అనగా యేసు ప్రభువును యాజకుడిగా ఆయన నియమించారు. ఏ క్రమం ప్రకారంగా? మెల్కీజెడెకు యూదుడు కాదు, మెల్కీజెడెకు లేవీయుడు కాదు. అయినప్పటికీ ప్రభు వాడుకున్నారు. ప్రభు ఎవరినైనా వాడుకోవచ్చు, ఆయన ఇష్టం అది. కనుక యేసు ప్రభు ఆయన యూదా గోత్రం మన తరపున పరలోకంలో ప్రధాన యాజకుడిగా పనిచేస్తున్నారు, పరలోకపు ఆలయంలో. అయితే ఆయన చేస్తున్నది ఏమిటి? మెల్కీజెడెకు ఏ రీతిగా అబ్రహాముకు రొట్టె ద్రాక్షారసం అనగా ఆహారాన్ని పట్టుకొచ్చారు, అలాగే యేసు ప్రభు కూడా ప్రతిదినం కూడా మనల్ని పోషిస్తున్నారు, మన అవసరాలన్నీ కూడా తీరుస్తున్నారు. దాంతోపాటు మన యొక్క పాపాలన్నీ కూడా పశ్చాత్తాపడి ప్రార్థించినట్లయితే క్షమిస్తున్నారు. ఈ విషయాలు, మరికొన్ని విషయాలు వచ్చే ఎపిసోడ్లో 6వ ఎపిసోడ్లో మనం నేర్చుకోబోతున్నాం. ప్రియ సోదరి సోదరుడా, యేసు ప్రభు మన తరపున ఆ పరలోకపు ఆలయంలో మెల్కీజెడెకు మాదిరిగా, మెల్కీజెడెకు ఈ లోకంలో పరిచర్య చేశారు, యేసు ప్రభు మన కొరకు పరలోకంలో పరిచర్య చేస్తున్నారు. కనుక మన సహోదరుడు, మన సమీప బంధువు పరలోకంలో మన కొరకు పరిచర్య చేస్తున్నారు. కనుక దీనిని మనం ఆస్వాదించి యేసు ప్రభువుని నమ్ముకొని ఆయనకు యోగ్యమైన కుమారులుగా, కుమార్తెలుగా జీవిద్దాం. మనకు విమోచనిస్తారు. త్వరలో వస్తున్నారు, రెండోసారి పరలోకం తీసుకువెళ్తారు. అది నీ నిర్ణయం అయినట్లయితే నాతో ఏకీవించండి. ప్రార్థించి ఈ యొక్క 5వ ఎపిసోడ్ ముగిస్తాను. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మా కొరకు ఈ లోకానికి మీరు నరావతారిగా వచ్చారు, మా కొరకు సిలువ మీద మరణించారు, అమూల్యమైన రక్తాన్ని కార్చారు. పరలోకం వెళ్ళి మా తరపున మా కొరకు ప్రధాన యాజకుడిగా మెల్కీజెడెకు క్రమంలో మా కొరకు పరిచర్య చేస్తున్నారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని దీవించండి. ఈ పరిచర్య ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారందరిని ప్రత్యేకంగా దీవించమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. వచ్చే ఎపిసోడ్లో 6వ ఎపిసోడ్లో మరికొన్ని విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. యేసు ప్రభు పరలోకంలో మన కొరకు ఏం చేస్తున్నారు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.